వచ్చిందంటే ఆల్మోస్ట్ అందరికీ పండగ వచ్చినట్టే. ఎందుకంటే రాబోయే 2 రోజులు మోస్ట్లీ అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా. అందుకని ఎప్పుడు కూడా మనం ఫ్రైడే రోజు కాంప్రమైజ్ అవ్వకుండా మంచి స్నాక్స్ ఎంజాయ్ చేస్తాం కదా. అయితే ఎప్పుడు కూడా చేస్తే నాన్ వెజ్ చేస్తాం లేదా వెజిటేరియన్ చేస్తాం. ఈరోజు ఇద్దరికి, వెజిటేరియన్స్కి అలాగే నాన్ వెజిటేరియన్స్కి ఇద్దరికి బాగా నచ్చే మంచి స్నాక్స్ మీ ముందుకు వచ్చింది మీ స్వప్న. మరి ఇంకెందుకు ఆలస్యం, షో స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు ఫ్రైడే ఫ్రైస్ కోసం మనం చేస్తున్నాం రాజ్మా టిక్కీ. రాజ్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం కదా, వెజిటేరియన్స్కైనా నాన్ వెజిటేరియన్స్కైనా. అందుకే నేను చెప్పాను అందరూ ఇష్టంగా తినే స్నాక్ ఈరోజు చేస్తున్నాం, అది రాజ్మా టిక్కీ. మరి ముందుగా రాజ్మా టిక్కీకి మనం చేయాల్సింది ఏంటంటే, రాజ్మా అప్పటికప్పుడు ఉడకబెడితే గనక అసలు ఉడకదు, చాలా చాలా టైం పడుతుంది. అందుకే ముందు రోజే నానబెట్టేస్తే, ఒక 7-8 గంటలు రాజ్మా నానబెట్టేస్తే కుక్కర్లో పెడితే ఒక 5-6 విజిల్స్కి చక్కగా ఉడుకుతుంది. అందుకే నేను నైట్ అంతా నానబెట్టి ఇందాకనే నేను కుక్కర్లో పెట్టుకున్నాను. ఒక 5-6 విజిల్స్ పెడితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న రాజ్మాని ఒక బౌల్లో వేసేద్దాం. రాజ్మాలో చాలా చాలా ప్రోటీన్ ఉంటుంది, టూ మచ్ ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది కూడా. ఫస్ట్ రాజ్మాని మనం ఇలా మ్యాష్ చేయాలి. సో ఫస్ట్ రాజ్మాని మనం మ్యాష్ చేసుకున్నాం కదా. అలాగే బంగాళదుంపని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను, దాని తొక్క కూడా తీసేసాను. బంగాళదుంపని మనం గ్రేట్ చేసుకోవాలి. రెండు చిన్న చిన్న బంగాళదుంప, అదే పెద్దదైతే మీకు ఒకటి సరిపోతుంది. సో గ్రేట్ చేసుకున్న బంగాళదుంపని కూడా మనం ఇందులో వేసేయాలి. గ్రేట్ చేసుకున్న బంగాళదుంపని కూడా ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కాస్తంత కారం, కొంచెం చాట్ మసాలా. టిక్కీ అంటేనే అందులో కొంచెం చాట్ మసాలా వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి. ఇంకా రాజ్మా అలాగే మనం పొటాటో కూడా వేసాం కదా, పొటాటో ఇంకా ఎప్పుడూ కూడా చాట్ మసాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా కరివేపాకు. అయితే కరివేపాకుని ఇలాగే డైరెక్ట్గా వేయకుండా కొంచెం కట్ చేసి వేద్దాం. ఆల్రెడీ కరివేపాకు ఇది చిన్న చిన్నగానే ఉంది, కానీ ఇంకా కొంచెం కట్ చేస్తే బాగుంటుంది. కరివేపాకుని సన్నగా కట్ చేసుకున్నాం కదా, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా ఇందులో వేసేద్దాం. ఒక పచ్చిమిర్చి, మనం కారం వేసాం కాబట్టి ఒక పచ్చిమిర్చి సరిపోతుంది. సో పచ్చిమిర్చిని మరీ లావుగా వేయకండి, ఎందుకంటే చిన్నపిల్లలకి ఇస్తే కనుక వాళ్ళు మధ్యలో తగిలితే వాళ్ళకి కారం ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం సన్న సన్నగా కట్ చేద్దాం. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా, ఉల్లిపాయను కూడా చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. సో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని కూడా మనం ఇందులో వేసేద్దాం.
సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే తరుక్కున్న పచ్చిమిర్చి. ఇంకా ఇన్ని వేసిన తర్వాత మీకు ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది కదా, నిమ్మకాయ అండి. నిమ్మకాయ ఉంటేనే టిక్కీస్ టేస్టీగా ఉంటాయి. సో కాస్తంత నిమ్మరసం, తరువాత మనం తీసుకున్న పదార్థాలకి సరిపడా ఉప్పు కూడా వేసాం కదా. ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ వేసాం అనుకోండి, మంచిగా క్రిస్పీగా వస్తాయి మన రాజ్మా టిక్కీలు. సో మరి ఎక్కువ కాకుండా 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తే సరిపోతుంది. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే మన రాజ్మా టిక్కీకి కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయిందండి. ఇక్కడ మన రాజ్మా టిక్కీకి మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు చేతికి కొంచెం నూనె తీసుకొని టిక్కీలను చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసేస్తే మనకి టిక్కీలు అయిపోతాయి. ఫస్ట్ ఒక ప్లేట్లో వేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. మీకు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా రౌండ్గా చేసుకొని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా వీల్లాగా కూడా చేసుకోవచ్చు. కావాలి అంటే మీరు వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. షాలో ఫ్రై చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు మనం డీప్ ఫ్రై ఎందుకు చేస్తామండి, ఖచ్చితంగా షాలో ఫ్రై చేస్తాం కదా. ఈరోజు నేను కూడా అదే చేస్తున్నాను. సో ఫస్ట్ ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి ప్లాన్ చేసుకొని మీకు ఎన్ని టిక్కీస్ అవసరం అవుతాయో అన్ని టిక్కీస్ చేసుకోండి. సో మన టిక్కీలన్నీ అయిపోయాయండి, చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ వేడిగా ఉంది, ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క టిక్కీని పెట్టాలి. సో టిక్కీలన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా, అది కూడా షాలో ఫ్రై. ఒక సైడ్ మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పితే కనుక మన రాజ్మా టిక్కీస్ రెడీ అయిపోయినట్టే. మరి ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఫైనల్ ప్లేటింగ్కి రెడీ చేసేసుకుందాం. సో ఇక్కడ మన ఫైనల్ ప్లేటింగ్ కూడా రెడీగా ఉంది. నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అలాగే నిమ్మకాయ, ఇంకా పైనుండి కొంచెం ఇలా పుదీనా పెట్టామనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఎస్, పక్కన టమాటో కెచప్. సో ఇప్పుడు మన రాజ్మా టిక్కీస్ని మనం రివర్స్ చేసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో, చక్కగా బ్రౌన్ కలర్లో వేగాయి కదా. ఇప్పుడు రెండో వైపు తిప్పేద్దాం. ఆనియన్స్ మనం ఎక్కువగా వేసాం కదా, మంచిగా చక్కగా వేగాయి బ్రౌన్ కలర్లో. మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. ఇంకా కార్న్ఫ్లవర్ కూడా వేసాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో రాజ్మా, ఇంకా ఆనియన్స్, చాట్ మసాలా వేసాం, ఉల్లిపాయలు వేసాం. ఆహా, సూపర్ టేస్టీగా ఉంటాయి. దాంతోపాటు టమాటో కెచప్ ఉంది కదా, ఇంకెలాగో బాగుంటాయి కదా. సో ఇంకో వైపు కూడా ఇలాగే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాయంటే మన రాజ్మా టిక్కీ ఫ్రైడే రోజు ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయినట్టే. సో రెండో వైపు కూడా మన రాజ్మా టిక్కీస్ చక్కగా వేగిపోయాయి, బ్రౌన్ కలర్ వచ్చాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ ఇందులో పెట్టేసుకుందాం. వావ్, చూస్తుంటే ఎంత బాగున్నాయి, నోరు ఊరిపోతుంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా.
రెసిపీ నోట్ చేసుకున్నారు కదా, ఇంట్లో ట్రై చేయండి, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా మనం చేసుకున్న రాజ్మా టిక్కీస్ని ప్లేట్లో పెట్టేద్దాం. మనం ఎంజాయ్ చేయడానికి ఇక్కడ రాజ్మా టిక్కీస్ అయితే బాగున్నాయి, కానీ పైనుండి కాస్తంత చాట్ మసాలా వేసుకుంటే ఎలా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది కదా. మరెందుకు ఆలస్యం, ఇక్కడ నా దగ్గర చాట్ మసాలా రెడీగా ఉంది. సో పైనుండి కాస్తంత ఇలా 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 చాట్ మసాలా తగిలించామనుకోండి, అది కూడా ఫ్రైడే రోజు సాయంకాలం చల్లచల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడి వేడి స్నాక్ తింటే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచిస్తే నేను నోట్లో నీళ్లు ఉడుతున్నాయి కదా, అందుకే చేసుకోమని చెప్తున్నాను. మరి రాజ్మా టిక్కీ తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడకబెట్టిన రాజ్మా, గ్రేట్ చేసిన బంగాళాదుంప, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, చాట్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, కార్న్ఫ్లోర్ వేసి కలుపుకొని టిక్కీలు చేసుకొని ప్యాన్లో 2 వైపులా షాలో ఫ్రై చేసుకుంటే మనకి కావాల్సిన రాజ్మా టిక్కీస్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదా ఈరోజు ఫ్రైడే ఫ్రైస్ కోసం మనం చేసిన రాజ్మా టిక్కీస్. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ లంచ్ బాక్స్ సెగ్మెంట్లో సోమవారం రోజు కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యాపీ వీకెండ్.